హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. సిగ్మండ్ ఫ్రాయిడ్ తన అభిప్రాయాలను ఖచ్చితంగా చెప్పాడు మై డియర్ ఫ్రెండ్స్. మోక్షం గురించి మీరు ప్రయత్నం చేయకండి. మోక్షం అనేది ఉంటే ఇంతమంది ఎలా పుడుతున్నారు? వేల సంవత్సరాల నుండి ఎంతో మంది మోక్షం కోసం ప్రయత్నం చేసిన వాళ్లే. ఒకవేళ మోక్షం ఉంటే ఈ మోక్షం ఎక్కడిది? ఈ రోజు కూడా రామాయణ మహాభారత మహాత్ములు మనతో సంచరిస్తున్నట్లు ఆధారాలున్నాయి. మరి వారు మోక్షం చెందితే ఎలా ఉంటారు? గత జన్మలో ఏమి కోరుకున్నామో దానికి తగ్గట్టుగానే ఈ జన్మలో మీ DNA అలాంటి గర్భాన్ని ఎంచుకుంటుంది. కాబట్టి ఈ జన్మలో మీరు ఎంత ఉన్నత స్థితిని కోరుకుంటే వచ్చే జన్మలో మరింత ఉన్నత స్థితిలో ఉన్న గర్భాన్ని పొందుతారు మై డియర్ ఫ్రెండ్స్. ఎస్, ఇది వినడానికి కొంత ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. వచ్చే జన్మ కొరకు ఈ జన్మని మీరెలా గడుపుతున్నారన్నది మీ ఇష్టం. డబ్బు సంపద వద్దనుకున్న వారు వచ్చే జన్మలో ఏమీ లేకుండా అనాథగా పుట్టడంలో ఆశ్చర్యం లేదు. అందుకే నిత్యం మీరు మీకు కావలసిన దానిపై దృష్టి పెట్టి మీ యొక్క అంతర్చేతనాన్ని పూర్తిగా నింపండి మై డియర్ ఫ్రెండ్స్. దేవుడు కూడా ఎన్నో అవతారాలుగా రూపం చెందుతున్నాడు. అధర్మం పెరిగినప్పుడు మళ్ళీ నేను వస్తానని మనకి భగవద్గీతలో చెప్పాడు. మరి మోక్షం అనేది ఉంటే ఇది ఎలా సాధ్యం? ఇంత స్పష్టంగా చెప్తున్నా మనం మళ్ళీ ఏం ఆలోచిస్తున్నాం తెలుసా? ఒక్కసారి మీరు ప్రశ్న వేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. సరిగ్గా ఆలోచించండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గురూజీ.